హాయ్ అండి, నమస్తే. నేను మమత. మీరు చూస్తుంది మన ఊరి వంట. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ చేపల పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చేపలు కేజీన్నర, 100 గ్రాముల చింతపండు, తగినంత ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లిపాయ, మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు. ఇప్పుడు ఇవన్నీ మనం కొన్ని ఫ్రై చేసుకొని పొడి కొట్టుకోవాలి. చూద్దాం రండి. ఫస్ట్ మనం మెంతులు వేసుకుందాం. ఒక స్పూను, మాడిపోకుండా మంచిగా దూరగా వేయించుకోవాలి. తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు జీలకర్ర, ఇది పెద్ద స్పూనే, ఒక స్పూన్ మీద కొద్దిగా వేసుకుందాం, స్పూన్ సగం. ఇప్పుడు ధనియాలు 2 స్పూన్లు, కొన్ని ఇప్పుడు ఎండు కొబ్బరి, ఇది పెద్ద సైజుది, ఒక కుడక తీసుకున్నా, చిన్నగా కట్ చేసుకొని మాడిపోకుండా ఇలా దూరగా వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఒక స్పూన్. ఇప్పటివరకు మనం చింతపండు నానబెట్టుకుందాం. పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి. కొంచెం దూరగా అయ్యే వరకు వేయించుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుకుంటుంది. వేగిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుందాం. ఇలా పౌడర్ అయింది కదా. ఇప్పుడు ఇది ఉల్లిగడ్డ కూడా ఇందుట్లో వేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకుందాం.
కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా పేస్ట్ రెడీ అయిపోయింది. కావాల్సిన పదార్థాలు మెత్తగా రుబ్బుకున్నాం కదండి. ఇప్పుడు మనం స్టవ్ అంటి పెట్టుకుందాం. మూకుడు పెట్టుకుని ఇప్పుడు దీంట్లోకి తాలింపులోకి మనం కొద్దిగా ఉల్లిగడ్డ, కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిగడ్డ, కరివేపాకు రెండు వేసేద్దాం. ఉల్లిగడ్డ వేగిపోయిందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. 1 స్పూను, కొంచెం ఎక్కువ. కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. అడుగు అంటుతుంది, కొంచెం కలుపుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మీరు పేస్ట్ మనం రుబ్బుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసి ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ మొత్తం ఇందులో ఆయిల్లో వేసేసి వేయించుకోవాలి బాగా. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూను పసుపు, మనం కేజీన్నర కాబట్టి మనం 6 వేసుకుందాం. ఆరు స్పూన్లు మనం కారం పొడి వేసుకున్నాం. ఇప్పుడు త్రీ స్పూన్స్ ఉప్పు వేసుకుందాం. కొంచెం మీడియంలో పెట్టుకోండి, అడుగంటుకుంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు ఇప్పుడు దీంట్లో వేసేద్దాం.
చింతపండుని కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే ఈ రెక్కలకు ఉండకుండా మొత్తం మంచిగా మనకు సాఫ్ట్గా వచ్చేస్తుంది. చాలు. స్టవ్ పెద్దగా పెట్టుకుందాం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ ఇందుట్లో పులుసు వేసినాం, అన్నీ వేసినాం కదండి. ఇప్పుడు బాగా ఇది మరిగిన తర్వాత సాల్ట్ చూసుకొని దాని తర్వాతనే చేప ముక్కలు వేయాలి. చేప ముక్కలు వేసినాక మనం సాల్ట్ చూసుకుంటామంటే కాదు, తొందరగా మనకు చేప ముక్కలు ఉడుకుతాయి. కాబట్టి ఫస్టే మనం గ్రేవీ బాగా మసిలినాక మనం సాల్ట్ చెక్ చేసుకున్నాకనే మనం చేప ముక్కలు వేయాలి. ఒక 5 మినిట్స్ దాకా మరగనిద్దాం. చూడండి బాగా మరుగుతుంది. ఇలా ఆయిల్ పైకి వచ్చేలా వరకు మనం మరగనిచ్చుకోవాలి బాగా. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేద్దాం. దీంట్లో కొంచెం తక్కువ ఉందండి, తగినంత మనం యాడ్ చేసుకుందాం సాల్ట్. ఇప్పుడు మనం చేప ముక్కలు అందుట్లో వేసేద్దాం. చేపల కూరకి ఎప్పుడైనా వెడల్పాటి గిన్నెనే తీసుకోండి. ఇట్లా రౌండ్గా దగ్గరకున్న తీసుకుంటే మనకు చేపలు అనేటివి మనం తీసుకునేటప్పుడు విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ కలపొద్దండి, అలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం పులుసులో అలా వేసుకొని మూత పెట్టుకుందాం. చాలా తొందరగా ఉడికిపోతాయి చేపలు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్, అంతకన్నా ఎక్కువ కూడా అవసరం లేదు, 3 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూడండి గ్రేవీ ఎంత బాగా అయిపోయింది. మనం చేప ఉడికిందని ఎలా తెలవాలంటే ఎప్పుడైనా ఒక చాకు తీసుకొని చూడండి, ఇలా అన్నామంటే మనకి ఈజీగా ఇట్లా సపరేట్ అవుతుంది. మనం ఇక వేరే చూసుకోవాల్సిన పని లేదు. ఉడికిపోయింది చేప. చూసారు కదండి ఎంత ఈజీగా మనం చేపల పులుసు చేసుకున్నామో, తెలంగాణ స్పెషల్. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఎలా మీకు వచ్చిందో మీకు కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.